హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చేపల పులుసు చేస్తున్నాను. ఇది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తది కదా! పులుసు చేయడం. ఫ్రై అయితే ఈజీగా అయిపోతది అనిపిస్తది. బట్ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ చేపలు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఇలా రాక్ సాల్ట్ ఏసి నీట్‌గా మిక్స్ చేయాలి. వాటికేమైనా ఉన్నా అండ్ స్మెల్ కూడా పోతదనమాట. రాక్ సాల్ట్ వేస్తేనే బెస్ట్ అనమాట. నార్మల్ సాల్ట్ కన్నా. ఇలా వేసిన తర్వాత ఒక్కొక్క పీస్‌కి ఇలా పట్టిస్తూ కొంచెం చిన్నగా మెల్లిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్ కదా! సో, కొంచెం స్లోగానే అలా ఒక్కొక్క పీస్‌ని పట్టిస్తూ వాష్ చేసుకోవాలి వాటరేసి. 2, 3 టైమ్స్ ఇలా వాష్ చేసిన తర్వాత ఇంక అప్పుడు కర్రీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టేస్తున్నాను. పులుసు కదా! సో, అందుకని ఇలా నానబెట్టేసాను ఫస్ట్. ఇక్కడ రైస్ కూడా చేసుకున్నాను బగారా రైస్ లాగా. సో, అందుకని ఇంకా రైస్ కూడా వాష్ చేసుకొని నీట్‌గా సోక్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఆహ్, ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే ఆనియన్‌ని ఇలా ఏంటి మంట పైన పొయ్యి పైన కాల్చేసి ఆ తర్వాత మిక్సీ ఏసి చేస్తే బావుంటదనమాట. బట్ నాకది చేయడం రాదు. మా మమ్మీ అలా చేస్తది. సో, ఇంకా నాకది రాదు కదా అని చెప్పి ఇలా ఆనియన్స్ అది కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వాటిని మిక్సీ జార్‌లో తీసుకొని ఒక 2 టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసమని. టొమాటోస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓన్లీ ఆనియన్ పేస్ట్ వేసుకోండి బానే ఉంటది. ఇంకా అందులోనే మసాలా కూడా వేసుకోవచ్చు. నేను కర్రీలో వేస్తాను. సో, అందులో వేయలేదనమాట మిక్సీలో. ఇంకా డైరెక్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఈ మిక్సీకేసిందంతా ఆయిల్‌లో వేసేసి నీట్‌గా కలుపుకోవాలి ఫస్ట్. ఇంకా మిక్సీలో ఉందంతా తీసి ఇంకా మళ్ళీ వేసుకొని ఇంకా కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అలా కుక్ చేయాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకి కుక్ చేసుకోవాలి. లేదంటే స్మెల్ ఒస్తది కదా! సో, అందుకని ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్ చేసుకున్నాను నేను. 3-4 మినిట్స్ అలా టైం పడతది. ఎలాగో ఆనియన్స్ వేగడానికి టైం పడతది కదా! సో, అలా అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం ఆయిల్ అది పైకొచ్చింది కదా! ఇంకా ఆ తర్వాత నేను టర్మరిక్ యాడ్ చేసుకున్నాను. ఇంకా పసుపు యాడ్ చేసిన తర్వాత నీట్‌గా మిక్స్ చేసి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చిల్లీ పౌడర్ అయితే నేను ఒక టీ స్పూన్ పెద్ద టీ స్పూన్ వేశాను. మీ కారానికి తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా చూసి వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఒక 3-4 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. ఇంకా ఆ తర్వాత నేను పుదీనా యాడ్ చేసుకున్నాను. పుదీనా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పుదీనా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బావుంటదనమాట. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేయాలి పుదీనాని. ఇంకా క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా కుక్ అవ్వనిచ్చాను. ఇంకా ఆయిల్ ఇలా పైకొస్తుంది కదా! ఇంక అప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! అది గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది వాటర్‌ని ఇంకిప్పుడు యాడ్ చేసుకోవాలనమాట. ఇంకా చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం పులుపు అది ఉంటది కదా! మీ పులుపుకి, టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం వాటర్ అది యాడ్ చేసుకొని సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకోండి. ఇంకిది బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫిష్ ముందే యాడ్ చేసుకోవచ్చు. బట్ అది చాలా అంటే చాలా త్వరగా కుక్ అవుతది కదా! సో, అందుకని ఇంక ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇంకా అందులో ఫిష్ యాడ్ చేసి ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపినా సరే మళ్ళీ ఫిష్ అటు ఇటుగా అయిపోతది. ఫాస్ట్‌గా కుక్ అయిపోయి ఇంకా చాలా మెత్తగా అయిపోతది కదా! సో, అందుకని ఇంకా ఫిష్ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా స్పూన్‌తో మొత్తం ఒకసారి కలిపేసి, ఇంకా క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ జస్ట్ 5 మినిట్స్ ఉడకనిస్తే చాలు. ఇంక అప్పుడు ఫిష్ కర్రీ రెడీ అయిపోతదనమాట. ఆహ్, ఇంకా నేనిలా ఫిష్ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపాను. లేదు కలపడం అవసరం లేదు అంటే ఇంకా గిన్నెతో ఇలా ఇలా షేక్ చేయొచ్చు. బట్ నాకలా భయమేస్తది. సో, అందుకని నేనిలా
స్పూన్‌తో కలిపేసాను. నేనిక్కడ మసాలా యాడ్ చేయలేదు. తర్వాత యాడ్ చేశాను. ఇంకా కొంచెం గరం మసాలా అండ్ మెంతి పౌడర్ ఉంటది కదా! జీలకర్ర, మెంతి పౌడరు యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా మీరు కుదిరితే యాడ్ చేసుకోండి. యాక్చువల్‌గా జీలకర్ర, మెంతి పౌడర్ ఏస్తేనే బావుంటది. ఇంకిక్కడ నా కర్రీ రెడీ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత ఇలా వస్తది. ఇంకా పులుసు తక్కువ కావాలి అనుకుంటే కొద్దిసేపు ఉంచండి. లేదంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. ఇంకా అప్పుడు బావుంటది. ఇక్కడ నేను రైస్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఘీ యాడ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత హోల్ మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. నేనేం వేయట్లేదు ఇందులో. జస్ట్ ఆనియన్ అండ్ పుదీనా వేస్తున్నాను. పుదీనా ఒకటే యాడ్ చేశాను. యాక్చువల్‌గా అయితే క్యారెట్, పీస్ కూడా యాడ్ చేస్తాను. బట్ ఈరోజు ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ ఊరికే సింపుల్‌గా చేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసి ఆ తర్వాత ఇంకా పుదీనా యాడ్ చేసుకున్నాను. అది కుక్ అవ్వాలి కదా! కొంచెం జస్ట్ 1-2 మినిట్స్ అలా ఫ్రై అయితే చాలు ఇది పుదీనా. ఇంకా ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడమే. నేను 1 గ్లాస్ అండ్ పావు గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో, 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ తీసుకుంటాను. గిన్నెలో కుక్ చేస్తున్నాను కాబట్టి. ఇంకా కుక్కర్‌లో అయితే 1 గ్లాస్‌కి 1/4 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 ½ గ్లాస్ తీసుకున్నాను. ఇంకా అదంతా మిక్స్ చేసి ఇంకా క్యాప్ పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇంకా అప్పుడు రైస్ ఏసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేస్తే చూడండి ఎలా పైకొస్తుందో. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని రైస్ వేసుకోవడమే. కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేసుకుంటాను నేను. లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. బట్ అదంతా కుక్ అవ్వదు కదా! అందుకని ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం రైస్ వండుకుంటాం కదా గిన్నెలో, అప్పుడప్పుడు అలా కలుపుతూ జస్ట్ చూస్తూ ఉంటే సరిపోతుంది. ఫాస్ట్‌గానే అయిపోతుంది. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ పెట్టేసి ఇంకా కుక్ అవ్వనిచ్చాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా ఫిష్ పులుసు అయితే యాక్చువల్‌గా ఇప్పుడు చేస్తే ఈవినింగ్‌కి చాలా బావుంటదంటారు. నిజంగానే ఈవినింగ్‌కి చాలా బావుంటది. నేనైతే చాలా చాలా వెయిట్ చేసేదాన్ని మా మమ్మీ చేస్తే. నాకంత సూపర్‌గా అంటే ఇప్పుడే వచ్చింది. ఇదివరకైతే అంత వచ్చేది కాదు. ఇంకా రైస్ అయిపోయింది. ఇలా పొడి పొడిగానే వచ్చింది. చాలా బావుంది రైస్ కూడా. ఇంకా ఫిష్ ఇందులోకి చాలా చాలా బావుంటది. ఫిష్ పులుసు, రైస్ బావుంటది కదా! ఇంకా రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫిష్ కూడా యాడ్ చేసుకొని ఇంకా టేస్ట్ చూసేయడమే. కుదిరితే ట్రై చేయండి. చాలా చాలా వచ్చింది రెసిపీ. పులుసయితే చాలా చాలా బాగొచ్చింది. ఇంక అంతే అండి వీడియో. బాయ్ బాయ్.